ఈడు నీ మెళ్ళో తాళి కట్టడం వల్ల నువ్వు భార్య అనే స్థానాన్ని పొందొచ్చేమో గాని ఎప్పటికీ ఈ కనకరత్నం కోడలివి కావు, ఈ ఇంటి కోడలివి కావు. కనకం ఏంటిది? దొడ్డిదారిన ఈ ఇంటికి కోడలిగా రావాలనుకున్న దానికి ఆరతి పళ్ళెంతో నేను స్వాగతం చెప్పేదానికే చచ్చు దద్దమ్మనిగాను నన్ను కాదని ఈడ్ని పెళ్లి చేసుకుంది కదా, ఈడు దీని మెళ్ళ తాళి కట్టిండాడు కదా. చూస్తాను ఇది ఈ ఇంటి కోడలిగా ఎలా ఉంటుందో చూస్తాను. అది అది కనకరత్నం అంటే మోసం చేసిన వాళ్ళని మన్నించి లోపల రాణిస్తావేమోనని బాధపడ్డాను. ఇట్ట మన్నిస్తా పోతే మితిమీరిపోతారు వీళ్ళు. అమ్మ గీత, నేనే ఒక్క నిమిషం అల్ప సంతోషంతో కనకరత్నం మారిపోయింది అనుకున్నాను. మారిపోతే కనకరత్నం కనకరత్నం ఎట్టా అవుతుందమ్మా? కాదు, కనకరత్నం ఎప్పటికీ కనకరత్నమే అని నిరూపించేసుకుంది. సరే, ఆవిడ ఆహ్వానించకపోతే ఏంటి? అమ్మా మీరు రండి. అమ్మా మిమ్మల్నే రండి. వద్దు మామ, నాకు ఏ హారతి పళ్ళెంతోనూ ఆహ్వానాలొద్దు, ఏ గౌరవాలు వద్దు. అత్తగారిందాకన్నారు నేను గోవింద్ భార్యని అవ్వగలనేమో గాని ఈ ఇంటి కోడల్ని కాలేను అని. కానీ గుమ్మం బయట నుండి చెప్తా ఉండా, నేనిప్పుడు ఈ గుమ్మం దాటి అడుగు లోపల పెడుతున్నా. నేనిప్పుడు వస్తుంది ఈ ఇంటి కోడలిగానే గాని గోవింద్కి భార్యగా కాదు. ఎప్పుడైతే అత్తగారు అర్థం చేసుకుని మా ఇద్దరిని ఆహ్వానిస్తారో అప్పుడే నేను గోవింద్ భార్యని. రండి. సరేనమ్మా, హారతి వద్దన్నావు. కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెట్టగానే దీపం వెలిగించి వంటగదిలో పొయ్యి వెలిగించు. లక్కమాంబ, నీ తోడి కోడలతో జరగాల్సింది చూడు. లక్క, ఇంకా నువ్వు మీ అత్తకు భయపడి అక్కడ ఆగిపోతే ఏమీ జరగదు. నువ్వు ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న గీత పరిస్థితి నీది కూడా. అది గుర్తు చేసుకో. వెళ్ళు. ఒక్క నిమిషం అక్క. తెలుసో తెలియకో మీ మనసు నొప్పించి ఈ ఇంటి కోడలనయ్యాను. ఆ తప్పుని క్షమించి మన్నించమని అడగడానికే మీ పాదాలు పట్టుకున్నాను. మన్నించడం మన్నించకపోవడం మీ ఇష్టం. కానీ నేను చేసిన తప్పుని
సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాకుంది. మన్నించమని అడగాల్సిన ధర్మం నాకుంది. అందుకనే మన్నించమని అడిగాను. నిన్ను మన్నించడం గాని క్షమించడం గాని జీవితంలో జరగదు. పొరపాటును కూడా నువ్వు నాకు ఎదురుపడద్దు. ఇంటికి కొడుకు కోడలు రాగానే ఆహ్వానించలేదు. కనీసం ఇద్దరిని ఆశీర్వదించమ్మా. చుట్టపు చూపుగా వచ్చినోళ్ళు ఏం జరుగుద్దో చూసి వెళ్ళండి, అంతే తప్ప ఉచిత సలహాలు ఎయ్యబాకండి. ఇప్పుడు మేమేం చెప్పినా తప్పేనమ్మా. ఇంకా మనం ఏడుండి చేసేదేముంది? వాళ్ళ తిప్పలేవు, వాళ్ళు పడతారు. పదండి. ఇష్టం లేకుండా నేను ఈ పని చేయడం తప్పే. కానీ గీతని ప్రాణంగా ప్రేమించానమ్మా. అర్థం చేసుకో. దయచేసి మా ఇద్దరిని ఆశీర్వదించు. వద్దా! ఎప్పుడైతే మీరు నాకు ఎన్నుపోటు పొడిచి ఇంత పని చేసుండారు, అప్పుడే మీకు నా మీద ఎంత గౌరవం ఉండదో నాకు అర్థమయ్యిండాది. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని నాటకాలు ఆడబాకండి. పోయి ఇక్కడి నుంచి. కనీసం నువ్వైనా మమ్మల్ని ఆశీర్వదించినాయనా గీత. వద్దు మామ, మేమిద్దరం భార్యాభర్త. చూశావా చెల్లాయ్, కొత్త కోడలు గారంట. ఆవిడ పాడికి పూజా గదిలోకి వెళ్ళి నిన్నటిదాకా నువ్వు వెలిగించిన దీపాన్ని ఆవిడ గారే వెలగబెట్టబోతున్నారు. కొంపలార్పేసి ఇప్పుడు ఇంటికి దీపం పెట్టడానికి వచ్చిండాది. నేనెవరి కొంపలో ఆర్పలేదత్తా. ఇప్పుడు నేను దీపం వెలిగించింది కూడా ఈ వెలుగు ఈ కుటుంబంలో ఎప్పుడు ఉండాలనే. తప్పకుండా ఉంటుంది. ఇప్పుడున్న చీకటి మీ మనసులో నుంచి వెళ్ళిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకున్నా. ఏం సెల్వి, మనమేమన్నా తప్పు చేశామా? మన పిల్లల్ని తప్పుగా పెంచినామా? ఏ రోజు కూడా మన బిడ్డల్ని మనం మందలించి కూడా ఎరకమే. వాళ్ళకి కావలసినంత స్వేచ్ఛనిచ్చినాము. గీతని పసిబిడ్డను చూసుకున్నట్టుగా చూసుకున్నావు. పెద్దదైపోయినా కూడా ఈ వేలు పట్టుకుని నడుస్తూనే ఉండదు.
ఇప్పుడు ఇలా చెయ్యి విడిచిపెట్టి మనల్ని ఎంత మోసం చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత పని ఎట్టా చేసింది. మనం వాళ్ళని కన్నాం గాని వాళ్ళ బుద్ధుల్ని కనలేదు కదా స్వామి. నువ్వు నేను బుద్ధి మాటలు చెప్పి సరిగ్గానే పెంచాం, కానీ వాళ్ళు బుద్ధిట్ట పెడదోవ పడుతుందని మన కల్లో కూడా అనుకోలా. అది నవ్వుతూ మన గొంతుల్ని ఇలా కోసేస్తుందని ఏమాత్రం ఊహించలా. మనం కన్నది సరిగ్గా ఉంటే వాడు మాత్రం ఏం చేస్తాడు స్వామి? అది చొరవయ్యబట్టే కదా వాడంతా పని చేయగలిగాడు. అంతా అదే చేసింది స్వామి. అసలు అది ఏ మాత్రం కూడా కొంచెం కూడా అనుమానం రాకుండా ఎంత బాగా యాక్ట్ చేసింది స్వామి. మన బిడ్డ అంత మంచి బిడ్డ ఎక్కడా లేదని మురిసిపోతా ఉన్నాం, కానీ మన కళ్ళ ముందే తిరుగుతూ వాళ్లతోనే ఉంటూ అది చెయ్యాలనుకున్నది, సాధించాలనుకున్నది అన్నీ సాధించేసింది. మన నెత్తిన ఇంత బండ్రాయేసి చంపేసింది. మనం పోతే పోయాం, దానికంటే పెద్దది పూరి ఉంది. కనీసం దాని గురించైనా ఆలోచించిందా? ఇప్పుడు చిన్నది ఇట్లాంటి పని చేస్తే పెద్దదాని పెళ్లి ఎట్టా ఉంది స్వామి? ఇప్పటికే పూరికి అరవిందుతో సంబంధం కుదుర్చుకున్నాం, తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నాం, పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి విషయం తెలిస్తే ఏముంది, ఈ పాటికి తెలిసిపోయే ఉంటది. మన ఇంట్లో ఆడపిల్ల ఇట్లాంటి పని చేశాక దాన్ని తోపుట్టం చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? అది అవమానంగా అనుకుంటారు. రేపు పూరి జీవితం ఏమవుతుందో అనే నా బాధ స్వామి. అవును సెల్వి, గీత వల్లే పూరి జీవితం ఇలా అయిపోతుంది. పూరి కోసమే ఇంకా నా ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని బతుకుతా ఉన్నా. దాని పెళ్లిలో ఏ సమస్య వచ్చినా, మనల్ని అమాయకంగా నమ్ముకుంటున్న పూరి జీవితం ఏమాత్రం పాడైపోయినా నేను ప్రాణాలతో ఉండను.
కానీ నువ్వు ఇట్ట దిగులుగా కూర్చొని ఉంటే నాకు మాదిరిగా ఉండదు. ఏందిరా ఈడు మన సంతోషాన్ని మొత్తం చెడగొట్టేసి ఇప్పుడు నవ్వమంటా ఉన్నాడు. ఈడి స్వార్థం ఈడిదే గాని ఎప్పుడూ అవతల వాళ్ళ గురించి పట్టించుకోడు అని ఆలోచిస్తున్నావా? మరి నా స్వార్థమే కదా, నిన్ను దక్కించుకోవడం కోసమే కదా. దీని తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని గొడవలు అవుతాయో అవన్నీ తెలిసి నువ్వు వద్దంటావేమోనని ఊరంతా చూస్తుండగా నీ మెళ్ళో తాళి కట్టేసిన. నేనంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. నాకు దూరంగా ఉండి నన్ను వదులుకొని నువ్వు బతకలేవని నాకు తెలుసు. అందుకోసమే ఈ పని చేశావని తెలుసు. థ్యాంక్స్ గీత, కనీసం నువ్వైనా ఇది అర్థం చేసుకున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళేరి? అమ్మా నాయన ఇంట్లో మిగతా అందరూ మనల్ని ఎట్టా అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకుంటారు గీత. మే లక్క, లక్క. ఏంది? కాదు మే, ఏం చేస్తుంటావు నువ్వు? ఏంది చేసేది? గమ్మునే ఓ మూలను కూసుండా. జరిగిన దానికి గట్టిగా మాట్లాడడానికుండాదా ఇంట్లో? అదంతా సరేనమ్మి. పాపం ఆ అమ్మాయి పొద్దున్నుంచి ఏమీ తినలా, వాడు కూడా ఏం తినలా. పోయి వాళ్ళకేమైనా పెట్టు. ఇందాక మరిదికి చెప్పిన, గీత తినలేదని మరిది కూడా తినలా. వాళ్ళు తినలేదని వండిందంత నువ్వే తినేసినావా ఏమి? హే, ఏలపాలలేదు నీకు, అన్ని ఏలకోలమే. అప్పటికి బతిమలాడి చూసినా వినలా. నేనేం చేసేది? ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అదో ఆడ కూసోనుండారు. సర్లే, పండ్లు ఏమైనా తీసుకుని పోయి ఇవ్వు. పో. మరిది ఏమి తినకుండా ఉంటాయట? కనీసం ఈ పండ్లైనా తినాలి కదా. ఇదో గీత, నువ్వు తినండి. కనకం, అది ఇంట్లోకి వచ్చిందని నువ్వింట్లో తిరగకుండా గదిలోనే కూసుంటే ఎట్టా? ఇది నీ ఇల్లు, రా బయటికి పోదాం. మౌ గమ్మునుండుమా. దాన్ని ముఖం చూస్తా ఉంటేనే అరికాలు మంట నెత్తికెక్కుతా ఉండాదే. నాకైతే తల కొట్టేసినట్టుండదనుకో. ఏంటమ్మా ఇదే? ఎంత బతికి దాని చేతులు ఎట్టా ఊడిపోయినవేంటి మనం? నా వాళ్ళేం చేస్తున్నారో చూసిరా. తిని గీత. వద్దు, తినమని చెప్తున్నాం కదా. ప్లీజ్ వద్దు. తినబ్బా. గీత, ఏంది మామా? కోడలిగా వచ్చేటప్పుడు చీర సారితో రావాలి. కేవలం కట్టుబట్టలతో వచ్చావు. మార్చుకోవడానికి కూడా నీ దగ్గర బట్టలు లేవు. అందుకని షాప్కి వెళ్ళి నీ కోసం బట్టలు తీసుకొచ్చిన.